నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో బలహీన వర్గాల గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకోవాలనేది జీవితకాలం కలని, వారి కలలను మీ ద్వారా నెరవేర్చేందుకు కృషి చేయడం ఎంతో అదృష్టంగా భావించాలని అన్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్థిక భారంతో ఉన్న మధ్యతరగతి కుటుంబాల కళను నెరవేర్చడానికి అదనపు సాయం అందిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు 50,000, ఎస్టీ వర్గాలకు 75,000 అదనపు సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకునేలాగా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరింత భారాలు పెంచే విధంగా ఉందని సిపిఎం పార్టీ పెనుమంట మండల కార్యదర్శి కోడి శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. బుధవారం బ్రాహ్మణ్ చెరువు వాటర్ ట్యాంక్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక పక్క నిత్యావసర వస్తువుల అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల తరపున కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కట్టాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ లీటర్కు ₹2 చొప్పున పెంచిన కేంద్రం తాత్కాలికంగా ఆయిల్ కంపెనీలు భరించాలని చెప్పినా భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో శీలం శ్రీను, కోడి మోహన్, తానిటి అంకాలమ్మ, శీలం ధనలక్ష్మి, కోడి లక్ష్మి, కొప్పిశెట్టి లక్ష్మి, బొక్క నాగమణి, గుబ్బల సుబ్బలక్ష్మి, లావణ్య, నందిని తదితరులు పాల్గొన్నారు. దర్శిపర్రు, ఒల్లూరుపల్లి, రాచర్ల గ్రామాల్లో కాలుష్య నియంత్రణ కోసం కాలువల్లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు వేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కాలువల్లో చెత్త వేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెంటపాడు మండలాధ్యక్షుడు పుల్లా బాబీ, కోలా శేషవేణి, పేటి నగరి, గట్టి రామకృష్ణ, కొండెడ్డి సురేష్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో పెన్షనర్ అధ్యక్షుడు బి హరికుమార్ అధ్యక్షతన నెలవారీ జరిగే సాధారణ సమావేశం జరిగింది. 2018 జూలై నుండి రావాల్సిన డిఆర్ ఏరియర్లు, 11 పిఆర్సీ ఏరియర్లు వెంటనే చెల్లించాలని కోరారు. 2019 నుండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెస్టోరేషన్ చేయించాల్సి ఉందని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల వ్యాధులకు వైద్య సదుపాయాలు అన్ని హాస్పిటల్లో కలిగించాలని అన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తం ఉన్న 2,10,000 నుండి 5,10,000కి పెంచాలని కోరారు. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసేలోగా 30% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో దాసం నాగేశ్వరరావు, వైవి సత్యనారాయణ, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, వికేవి రావు, ఎం అర్జున్ రావు, ముస్తాఫా, సత్యనారాయణ రాజు, వెంకట పాపారావు, నాణ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అధైర్యపడొద్దని శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఉండి మార్కెట్ యార్డ్లో మండల వ్యవసాయాధికారి బి సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రబీ 2025 సీజన్కు సంబంధించి రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత తనకుందని అన్నారు. అనంతరం రాయితీపై రైతులకు 7 పవర్ టిల్లర్లు, 13 పవర్ స్పేయర్లు, 16 బ్యాటరీ స్పేయర్లు, 50 క్వింటాల మినుములు, 40 క్వింటాల పెసలను అందజేశారు. కార్యక్రమం ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తిక నాగరాజు, గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణంరాజు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతిన సాయి లచ్చిరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరిమేక నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, నాయకులు తోటరాము, పేర్చుల బాలరాజు, కిన్నెర వెంకన్న, గురుగుపల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. 70,000 టన్నుల ఉత్పత్తి
ఈ ఉండి మండలంలో ఈసారి వస్తుంది అని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 55,000 టన్నుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంకా అవసరమైతే లోకల్ కన్సంప్షన్ కోసం ఇంకో 10,000 టన్నులు కొనవలసిన అవసరం రావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 10,000 టన్నులు కూడా అవసరమైతే గతంలో కూడా ఇలాగే అవసరం వచ్చినప్పుడు మంత్రి మనోహర్ గారితో మాట్లాడి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్స్ట్రా ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకి. సో కాబట్టి వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయాలి అన్న ఆ భావన రైతులు ఎవరికీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు అమ్మాలి అనుకుంటున్న ప్రతి రైతులకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ విషయం రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో గత 5 సంవత్సరాల్లో కాలువల మీద డ్రైనేజీల మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దాన్ని వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చాలా ఆక్రమణలన్నీ తొలగించి పూడికలు తొలగించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం. సంక్షేమం కోసం మరి అటువంటి నిర్మూలనలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. మీ ఊరిలో మీకు తెలిసిన చోట్ల ఇటువంటి సంఘటనలు ఉంటే చెప్పవలసిందిగా మా ఆఫీస్కి, లేదు ప్రాజెక్ట్ కమిటీ ఆఫీస్కి, లేదు మీ ప్రాంతంలో ఉన్న బీసీ నీటి సంఘం ఆఫీస్కి ఈ ఆక్రమణలన్నీ తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నాము అన్న సంగతి గుర్తుపెట్టుకుని, ఏమో పలానా ఊర్లో ఆడేమన్నా గొడవ చేస్తాడేమో, వాడు పలానా మతానికి చెందినవాడు, వాడు పలానా కులానికి చెందినవాడు వచ్చి కొడతారేమో, ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దైనందిన జీవితంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు అన్నారు. ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి జగదీశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న జిత్తిక నాగరాజు మాట్లాడుతూ, ప్రస్తుత వేసవి కాలంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతాయని, వాటిని అరికట్టాలంటే గ్రామాల్లో, దుకాణాల వద్ద, ఇళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని అన్నారు. ఇటీవల కాలంలో కాళ్ళ మండలంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని తెలిపారు. చెరువుల వద్ద ఎంత విలువైన మోటార్లు, మేత బస్తాలు వంటివి చోరీకి గురవుతున్నాయని, దీనివల్ల చెరువుల వద్ద చెరువుల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఉన్న హై స్కూల్లో ఇలా విద్యార్థులు కూడా కొంతమంది మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు అలవాటు చేసుకోవడమే కాకుండా మరి తోటి విద్యార్థులు కూడా మరి పాడు చేయడం జరుగుతుంది. ఈ అన్నింటినీ కూడా దృష్టి సారించడానికి ప్రతి హై స్కూల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే విధంగా మన గౌరవ శాసనసభ్యులు మరి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, గ్రామంలో మెయిన్ సెంటర్లో కూడా ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఊళ్ళో లేనప్పుడు ఈ యొక్క గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. మరి వాటి మీద కూడా ఈ నిఘా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మధ్య చూస్తే కాలమండలంలో ఎక్కువగా మోటార్ సైకిల్ దొంగతనాలు బాగా ఎక్కువగా జరుగుతుంది. మరి దాని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో 4-5 సార్లు నా దృష్టికి రావడం, అది ఎస్ఐ గారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఒకటైతే కాలంలోనే ఇంటి ఎదురుకుండా ఉన్న మోటార్ సైకిల్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే వాళ్ళకి ఏదన్నా ఒకరికొకరు పడక దుర్దేశంతో చేసుకున్న పనులవి, దానికి సాక్ష్యాధారాలు లేకుండా మరి ఎవరిని కూడా మనం కేసులో పెట్టలేము. కాబట్టి ఆ పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మరి ఆ దర్యాప్తులో వేరే వరకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. నిజంగా ఎవరు చేసేవారన్నా తెలియాలన్నా ఇటువంటి సీసీ ఫుటేజ్ ఉంటే మన ఇమీడియట్గా కూడా మన పోలీసు వారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇదొక సువర్ణ అవకాశం.
సిఐబి జగదీశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరైనా వేసవికాలం సెలవుల్లో వేరే ఊరు వెళ్ళినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, అటువంటి వారి ఇళ్లకు LHMS అనే సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, దొంగలు ఎవరైనా వారి ఇంటికి వెళ్ళి తలుపులు పాల్గొట్టినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఇంటి యజమానికి అలర్ట్ సిగ్నల్ వస్తుందని, తద్వారా దొంగతనాన్ని అరికట్టేందుకు సులభమవుతుందని అన్నారు. ప్రస్తుతం బంగారు ధర ఆకాశాన్ని తాకడంతో దొంగలు ఎక్కువగా తాళం వేసిన ఇళ్లలో బంగారమే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని, దానివల్ల బంగారాన్ని బ్యాంకు లాకర్లో భద్రపరుచుకునే ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. దాతలు పోలీసులకు సహకరించి గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కె నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు తోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే శ్రీ త్రిపులార్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సురక్షితంగా భద్రతగా ఉండాలని ఒక సంకల్పంతో ప్రతి గ్రామంలోని సంకల్పించడం జరిగింది. దీనిలో భాగంగా పబ్లిక్ అంతా కూడా తమ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పించవలసి కోరుచున్నాం. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తమ యొక్క గ్రామాలు సురక్షితంగా ఉండాలని, తమ ఆస్తులు అవి కూడా జాగ్రత్తగా ఉండాలనే కాన్సెప్ట్తో దొంగల బెడద నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది దాతలు ముందుకు వచ్చారు. మిగతా వారు కూడా ముందుకు వస్తే ఆ యొక్క సీసీ కెమెరాల కార్యక్రమం పబ్లిక్ ప్రోత్సాహంతో చేపట్టడం జరుగుతుందండి. కొంచెం ప్రతి గ్రామంలోనూ కూడా దాతలు ఎవరైనా ముందుకు రాగలిగితే కనుక ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది మనందర సంరక్షణ నిమిత్తం ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకొని తమ యొక్క గ్రామాలని అంతా కూడా సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం అండి. ఉండి మండలం మహదేవపట్నం 14వ వార్డు గంటవారి వీధిలో వేంచేసి ఉన్న సీతారాముల కళ్యాణ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా రామాలయం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివార్లకు నైవేద్యం సమర్పించిన అనంతరం సుమారు 3000 మందికి అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. 14వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు గ్రామస్తులు భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గంట కృష్ణ, గంట రాజేష్, గంట అప్పారావు, గంట దుర్గాప్రసాద్, అడప సత్యబాబు, కడియం జానకిరామ్, గంట నానాజీ, బొమ్మిడి మోహన్, వీరబాబు మాస్టర్, గుడాల శ్రీనివాస్, బొక్క శ్రీనివాస్, బొక్క బాలకృష్ణ, కౌర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొల్లు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పసుమర్తి కనక మాస్టర్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కనక మాస్టర్ మాట్లాడుతూ తెలియంది తెలుసుకోవడమే పుణ్యమని, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తే అది ధర్మమని అన్నారు. ధర్మం 4 పాదాల్లో 1 సత్యం, 2 దయ, 3 తపస్సు, 4 దానమని తెలిపారు. అందరి చేత సామూహిక జ్ఞానం చేయించారు. పాలకొల్లుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేమ్ తన ధ్యానానుభవాలు వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, వీరవల్లి ప్రసాద్, తోలేటి శ్రీరామచంద్రమూర్తి, అడ్డాల వెంకటేశ్వరరావు, కొల్లేపల్లి సాంబయ్య, గంగరాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బారాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించినందుకు సుబ్బారాయుడు ధన్యవాదాలు తెలిపారు. కూటమి సహకారంతో కాపు సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాపు భవనాలు త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం కింద ఉండాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిస్సా హాస్పిటల్ డాక్టర్ ఆయిషా ఖాన్ గర్భిణీ స్త్రీలను పరీక్షించారు. పిఎస్సి డాక్టర్ ఆర్ఎస్ఎస్వి ప్రసాద్ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1000 రూపాయలు పోషకాహారం కింద జమ చేస్తారని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం సుబ్రహ్మణ్యం, కేడివిఎల్ కుమారి, జున్యూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెరవల్లి మండలం నడిపల్లి వద్ద నిడదవోలు శాసనసభ్యులు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బీరా సచివేనిరాజు ప్రారంభించారు. తెలుగుదేశం నాయకులు, మాజీ సర్పంచ్ బురుగుపల్లి శ్రీరాములు, గ్లోరీ, కార్యదర్శి షరీఫ్, రైతులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండల పరిధిలో బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పర్యటించి
కృష్ణుపాలెం కాలనీ వాసుల సమస్యను తెలుసుకోవడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. దేవీపట్నం మండల పరిధిలో 18 గ్రామాలకు చెందిన కుటుంబాలకు కృష్ణుపాలెం గ్రామంలో పోలవరం పునరావాస కోసం సేకరించిన సుమారు 100 ఎకరాల స్థలంలో సుమారు 1160 కుటుంబాలు 5000 జనాభాకు పునరావాసకాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సదరు కుటుంబాలు దేవీపట్నం మండల పరిధిలోకి చెందిన దృష్ట్యా వారికి రేషన్ పంపిణీ, ఉపాధి హామీ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఇబ్బందులు, కాలనీలో పారిశుధ్య నిర్వహణపై సమస్యలు పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ వాసులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. బాల్య వివాహాలు నిరోధించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యతని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సంచాలకులు ఎం వేణుగోపాల్ రెడ్డి బాల్య వివాహక నిరోధక కార్యాచరణ ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ, ఇతర సమన్వయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి గ్రామం, పంచాయతీ, బ్లాక్, పట్టణ, వార్డు, జిల్లా తహసీల్దార్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ రోజున బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉందని, వాటిని సమర్థవంతంగా నిరోధించడం కోసం క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, అటువంటి సమాచారం అందించి బాల్య వివాహాలు నిరోధించడానికి సహకరించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగి బాధ్యత నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు, అణగారిన, వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన, సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అకాల వర్షం వల్ల కళ్ళల్లో తెచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు ఉంగుటూరు మండలం కైకరంలో బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ధాన్యం తడిచి ఆరబెట్టడానికి బరకాలకు అదనపు ఖర్చులు అవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే గోను సంచులు అందించి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వాతావరణ మార్పులతో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా రక్షించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలు అందించాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బుధవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరంలో 4 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ మే 10న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజ్యయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, టెలిఫోన్ బకాయి కేసులు, బ్యాంకు లావాదేవీల కేసులు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు విశాఖ జిల్లా వార్తలు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అతన్ని తక్షణం అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా, ప్రజల్లో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమించే విషయం కాదని అన్నారు. సత్యసాయి జిల్లా రాపాడులో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు తీసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఈనాటి బంగారు మాట. అందం చూసే కళ్ళలో ఉండదు, సాయం చేసే చేతుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.